కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. సోషల్ మీడియా సెన్సేషన్ రా ఎన్టీఆర్ మూతపడింది. 100 కోట్లతో సోషల్ సర్వీస్ చేస్తాం, గ్రామాలని తీర్చిదిద్దుతాం, ప్రజా సమస్యల్ని పాలకుల దగ్గరకు చేరుస్తాం అంటూ భారీ ఎలివేషన్లు ఇచ్చిన సంస్థ షట్ డౌన్ చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది ఉన్నట్లుండి. అసలుకి ఏం జరిగింది? ఎన్టీఆర్ చెప్పినా ప్రజాసేవ ఆపేదే లేదన్న నిర్వాహకులు ఎందుకు వెనక్కి తగ్గారు? కావాలని ఆగిపోయారా లేక ఎవరైనా ఆపేశారా? రా ఎన్టీఆర్ సంస్థ సడన్ గా యూటర్న్ తీసుకుంది. తమ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఎక్స్ లో ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది ఎన్టీఆర్ అభిమానుల ఒత్తిడితో జరిగిందా, లేక ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ మెసేజ్ ఏమైనా వెళ్లిందా, లేకపోతే మరెవరి ప్రమేయమైనా ఉందా అన్న చర్చ సోషల్ మీడియాలో రచ్చలేపుతోంది. రా ఎన్టీఆర్ సంస్థను నిలిపివేస్తున్నామని చెప్పడంతో పాటు ఇందులో విషయం సాధించిన వారందరికీ అభినందనలని ఫినిషింగ్ టచ్ ఇవ్వడం సరికొత్త చర్చకు తెరలేపింది. ఊరు వాడ పేరుతో సుమారుగా 100 కోట్ల సేవా యజ్ఞం చేపడుతున్నట్టు రా ఎన్టీఆర్ సంస్థ ఆర్గనైజర్ సాయి రూప్ ఓ సంచలనమే సృష్టించారు. ఫ్యాన్స్ వద్దన్నా తమ హీరో ప్రతిష్ట దెబ్బతింటుందని పలువురు కంప్లైంట్ చేసినా రా ఎన్టీఆర్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినా ఏమాత్రం తగ్గకుండా ఈ నెల 18న తిరుపతిలో మీటింగ్ పెట్టి తమ ఎజెండా ఏంటో వివరించారు సంస్థ ఆర్గనైజర్ సాయి రూప్. అభిమాని అంటే నలుగురికి ఉపయోగపడాలి అని ఎన్టీఆర్ మాటను దృష్టిలో పెట్టుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఎవరు అడ్డొచ్చినా ఎన్ని కేసులు పెట్టినా సేవ చేస్తామని రా ఎన్టీఆర్ సంస్థకు భారీ ఎలివేషన్లు ఇచ్చారు. కట్ చేస్తే క్లోజ్ బటన్ నొక్కి ఇప్పుడు అందరినీ షాక్ గురి చేశారు. అయితే ఎందుకు వెనక్కి తగ్గారో, సంస్థను ఎందుకు మూసివేస్తున్నారో అన్న విషయాలపై రా ఎన్టీఆర్ నిర్వాహకులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ 100 కోట్ల నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అన్న ప్రశ్నలకు సాయి రూప్ దగ్గర స్పష్టమైన సమాధానం లేకపోవడం, ఫలితంగా పెద్ద ఎత్తున విమర్శలు రావడం ఓ కారణంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ అభిమానుల సంఘం కన్వీనర్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఆఫ్టర్ ప్రెస్ మీట్ రా ఎన్టీఆర్ సంస్థపై విమర్శలు మరింత పెరిగాయి. దీంతోనే రా ఎన్టీఆర్ సంస్థ సేవలను నిలిపివేసిందన్న ప్రచారము జరుగుతోంది. మరోవైపు ఊరువాడ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయాలని 3 బలమైన వ్యక్తులు పోరాడుతున్నారు అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు సాయి రూప్. అయితే ఇప్పుడు వారి మాటలు నిజమయ్యాయా? నిజంగానే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయడానికి కొన్ని శక్తులు పోరాడాయా? అందుకే విజయం సాధించిన వారికి అభినందనలు అంటూ రా ఎన్టీఆర్ ఇలాంటి పోస్ట్ పెట్టిందా అంటూ పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే రా ఎన్టీఆర్ ఆర్గనైజర్ సాయి రూప్ మళ్లీ మాట్లాడాల్సిందే.